గా అరేంజ్ చేయబడ్డ ఈ 22 acres ల్యాండ్ ఏదైతే ఉందో మనం ఉన్న ప్లేస్, దీన్ని మనం ఇప్పుడు లాంచ్ చేయబోతున్నాం. సో అందరు రెడీగా ఉన్నట్టయితే నాతో పాటు కౌంట్ డౌన్ ఇవ్వండి. ఏవి కూడా ప్లే అవుతుంది. 1 here we go. శంకర్పల్లి 1 year farms launch. సో మీరందరూ చూస్తున్నారు phase 2 launching. Come on, all of you make some noise. Count down ఇద్దాం అందరం కూడా. Divine City phase 2 launching of 22 acres of land with HMDA RERA approved. అది జరగబోతుంది మరి కొద్ది రోజుల్లో. అండ్ లొకేషన్ వచ్చేసి నందిగామ విలేజ్, షాద్ నగర్ ప్రాజెక్ట్. సో కౌంట్ డౌన్ ఇచ్చేద్దాం. 10 to 1, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Here we go. సో వన్స్ అగైన్ హార్టీ వెల్కమ్ టు యూ. నేను మైక్ ఇచ్చేస్తున్నాను. ఆవిడ మాటలతోనే మనం విందాం ఎవరు అన్నది. సో మేడం గారు ఆల్రెడీ రెడీగా ఉన్నారు ఆర్జే కాజల్ గారికి బొకేతో వెల్కమ్ చెప్పడానికి. సో అందరూ చాలా షాక్ లో ఉన్నారు అనుకుంటా. అస్సలు అన్ప్లాన్డ్ కదా, అందరికి సర్ప్రైజింగ్ గాను చాలా షాకింగ్ గాను ఉంది. సో ఆర్జే కాజల్ గారు అనగానే ఆవిడ వాయిస్ గుర్తొస్తుంది. ఎంత బ్యూటిఫుల్ గా, ఎంత చక్కగా గలగల గలగల మాట్లాడేస్తుంటారు. అలాగే బిగ్ బాస్ లోకి వెళ్ళి కూడా రఫ్ ఆడించారని చెప్పొచ్చు. మళ్ళీ ఛాన్స్ ఉంటే మళ్ళీ బిగ్ బాస్ లో చూసే ఛాన్స్ వస్తే బాగుండు అనిపిస్తుంది. ఆవిడ అంతగా మల్టీ టాలెంటెడ్ గా మనకు తెలుసు. అటు యూట్యూబ్ లో కూడా చాలా హల్చల్ చేస్తున్నారు. ఎప్పుడు కూడా తన ఫ్యాన్స్ కి దగ్గరగా ఉంటూనే ఉంటారు ఆర్జే కాజల్ గారు. ఇవాళ మీ దగ్గరికి, మీ ముందుకు వచ్చేసారు. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా చాలా బాగున్నారు, చాలా బాగున్నారు. యాక్చువల్లీ ఇవాల్టి ఈ ఈవెంట్ చాలా సక్సెస్ఫుల్గా, అద్భుతంగా జరుగుతుంది. మీరు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, ఐ కెన్ సీ దాట్. కానీ ఇప్పుడు మీ అందరి మధ్యలో నేను ఒక స్పెషల్ పర్సన్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. చాలా మందిని ఇన్స్పైర్ చేసిన ఒక వండర్ఫుల్ పర్సన్ గురించి ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను. ఒక శ్రేయోభిలాషి తరపు నుంచి 1994లో తన జర్నీని స్టార్ట్ చేసిన ఈ వ్యక్తి ప్రకాశం జిల్లా దనగొండ పక్కన చందవరం అనే మారుమూల గ్రామం నుంచి ఏదో సాధించాలి అనే తపనతో హైదరాబాద్కి వచ్చి ఎన్నో ఒడిదొడుకుల్ని ఎదుర్కొన్నారు. ఒక్కొక్క ఇటుకని పేర్చుకుంటూ, ఎందరో హృదయాలను గెలుచుకుంటూ, అందరినీ కలుపుకుంటూ ఒక రియల్ సక్సెస్ని అచీవ్ చేసిన వ్యక్తి ఈయన. హార్డ్ వర్క్తో పాటు మోరల్ వాల్యూస్ని ఎక్కడ మిస్ చేయకుండా సేల్స్ ఫీల్డ్లో తనని తాను ప్రూవ్ చేసుకొని అన్నీ సాధించిన తర్వాత కూడా తనకు ఉన్న కంపాషన్తో చాలా మందికి హెల్ప్ చేశారు. ఆయన ఒక్కరే కాదు, నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా బాగుండాలి, బాగుపడాలి, ఎదగాలి అని కోరుకునే వ్యక్తి ఆయన. అంతేకాదు స్టాఫ్తో కూడా ఒక యజమానిలా కాకుండా ఒక టీమ్ లీడర్ లాగా వ్యవహరిస్తూ వాళ్ళని కూడా ఆయనతో పాటు ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి. హైదరాబాద్ నలుమూలల 11 వెంచర్స్తో 1500+ హ్యాపీ కస్టమర్స్తో ఈ ఫీల్డ్లో తనకంటూ ఒక మార్క్ని క్రియేట్ చేసుకున్న వ్యక్తి. సో ఆ కైండ్ హార్టెడ్ పర్సన్ గురించి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఫైనల్లీ ఆయన నేమ్ రివీల్ చేయబోతున్నాను. శివ శంకర్ ప్రసాద్ గారు. లెట్స్ ఆల్ గివ్ హిమ్ a huge round of applause for the true example of compassion, perseverance and success. ఆయన ఈ సక్సెస్ ఇలానే కంటిన్యూ చేయాలి, ఇలానే కంటిన్యూ అవ్వాలి, ఇంకా ఎంతో చూడాలి, ఎంతో సక్సెస్ ని చూడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన్ని స్టేజ్ పైకి పిలిచేద్దాం. విత్ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ గైస్, లెట్స్ ఇన్వైట్ దెమ్. శివశంకర్ ప్రసాద్ గారు ఇక్కడే ఉన్నారు. సో కంగ్రాచులేషన్స్ ఫర్ ఆల్ ది సక్సెస్. ఎస్,
హార్టీ కంగ్రాచులేషన్స్ శివశంకర్ గారు. అండ్ మీకు తెలుసుకోవాలనుందా ఎవరు ఆ అజ్ఞాత శ్రేయోభిలాషులు, మీ గురించి ఇంత ఇంట్రడ్యూస్ చేయించాలి నా తరపు నుంచి అని ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసిన వ్యక్తుల్ని మీరు ఏమైనా గెస్ట్ చేయగలరా? లేదండి, ఐడియా లేదు. చెప్పేనా, మీరు ఎవరైనా గెస్ట్ చేయగలరా? ఓకే, సో నేనే రివీల్ చేసేస్తున్నాను. అండ్ ఆ శ్రేయోభిలాషుల్ని కూడా స్టేజ్ పైకి పిలిచేస్తున్నాను. వాళ్ళు ఎవరో కాదు, సురేంద్ర గారు అండ్ సురేష్ గారు. సురేంద్ర గారు, సురేష్ గారు స్టేజ్ పైకి రావాలి. వాళ్ళకున్న గ్రాటిట్యూడ్ ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక ఈ విధంగా ఒక చిన్న సర్ప్రైజ్ ద్వారా వాళ్ళ గ్రాటిట్యూడ్ ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. శివశంకర్ గారు, మీరు అచీవ్ చేసిన ఈ సక్సెస్ అందరికీ డెఫినెట్లీ ఒక మైల్ స్టోన్ లాగా ఉంటుంది అండ్ ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉంటుంది. ఇంకా ఎంతో మందిని ఇలానే ఇన్స్పైర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము ఆల్మోస్ట్ 30 ఇయర్స్ నుంచి ఈ యొక్క కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నాము. ఈ కంపెనీ స్టార్ట్ కావడానికి నేను ఎంత ముఖ్యమో నాతో పార్ట్నర్ మా జయశివ్ కుమార్ అనే వాళ్ళు ఇద్దరం కలిసి మేమిద్దరం స్టార్ట్ చేసాము కంపెనీ. ఈరోజు ఇంత ఎదగడానికి మా పార్ట్నర్షిపే కారణము. మేమిద్దరం కూడాను 2003లో ఇద్దరంగా ఎంప్లాయీస్ వచ్చాము. ఆ ఎంప్లాయీస్ స్థాయి నుంచి 2008లో కంపెనీ స్టార్ట్ చేశాము. 2013లో ఇద్దరం కలిసి BVM అనే కంపెనీని స్టార్ట్ చేసి ఈ రోజుకి ఇద్దరము కలిసి వెంచర్ చేస్తున్నాము. ఒక పార్ట్నర్షిప్ అనేది ఎంత ముఖ్యమో ఆ ఫ్రెండ్షిప్ కూడా అలానే ముఖ్యము. మా ఫ్రెండ్షిప్ ఇలా ఉంది, ఈ పార్ట్నర్షిప్ కూడా ఇలా ఉంది. ఇంత సక్సెస్ కావడానికి కారణము మా యొక్క పార్ట్నర్షిప్. ఆ పార్ట్నర్షిప్తోనే ఇంత నేను ఎదిగాను. మా జయశివ కుమారు మీ ఇద్దరం కలిసి స్టార్ట్ చేసాము ఇంతకుముందు మీరు చెప్పినట్టుగానే. ఈ యొక్క విజయంలో కూడా మేము ఏదైతే అనుకుంటున్నామో ఇంత విజయం సాధించడానికి మెయిన్ ఏదైతే మా ఫ్రెండ్షిప్, మా పార్ట్నర్షిప్ అని నేను చెప్పుకోగలుగుతున్నాను గర్వంగాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీబడి. ఒక్కసారి ఎట్టే చెప్పాలి మా పార్ట్నర్. థ్యాంక్ యూ. ఒకసారి మా పార్ట్నర్ మాట్లాడతారు. గుడ్ ఈవినింగ్ ఆల్. వన్య ఫార్మ్స్ అండ్ రిసార్ట్ ఓపెనింగ్ సందర్భంగా వచ్చిన అందరికీ, అతిథులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మేము BVM డెవలపర్ స్టార్ట్ చేసి 2009లో స్టార్ట్ చేసాం. 15 ఇయర్స్ కంప్లీట్ అయ్యింది. ఈ 15 ఇయర్స్లో చాలా వెంచర్స్ మేము చేసాము. ప్రతి వెంచర్ కూడా సక్సెస్ అయింది. పర్టికులర్గా వన్య ఫార్మ్స్ అండ్ రిసార్ట్స్ గురించి చెప్పాలనంటే ఈ ప్రాజెక్ట్కి కర్త కర్మ క్రియ అంతా మా పార్ట్నరే. అంటే యాక్చువల్గా ఒక సినిమాకి డైరెక్టర్ ఎంత ముఖ్యమో ప్రొడ్యూసర్స్ ఎంతమంది అయినా ఉండొచ్చు, కానీ డైరెక్టర్ ఒకలే ఉంటారు. రియల్గా అంటే ఇదేదో కావాలని కాదు, మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఈ ప్రాజెక్టు మొత్తం అంటే ఇంత బాగా వచ్చినందుకు కారణం మా పార్ట్నర్ శంకర్ గారే. ఈ డిజైన్ కానీ లేదంటే ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఫస్ట్ నుంచి కూడా ప్రతి విషయంలోని అది ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్గా తీసుకొని చాలా సక్సెస్ చేశారు. అలాగే మా ఫ్రెండ్ రాజేంద్ర ఫస్ట్ నుంచి కూడా 2021 ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా దీనికి సంబంధించిన ప్రతి ఇంజనీరింగ్ వర్క్ కానీ మాకు అన్ని హెల్ప్స్ ఆయన, మాకు ఈ ప్రాజెక్ట్ ఎంత కరెక్ట్గా రావడానికి ఆయనే కారణం. అలాగే మాకు కొంచెం ఫైనాన్షియల్గా వాళ్ళుగా హెల్ప్ చేసే స్టేటస్ వేణు గారు, అలాగే చెక్కులం ప్రవీణ్ గారు, వాళ్ళు కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. చెక్కులం శ్రీనివాసరావు గారు వాళ్ళ అబ్బాయి చెక్కులం ప్రవీణ్ గారు, ఆయన మాకు చెక్కులం శ్రీనివాసరావు గారు మా గురువు గారు. ఆయన ఎందుకంటే ఆయన రియల్ ఎస్టేట్లో విలువలు ఎలా పాటించాలన్నది మాకు బాగా నేర్పించారు. అలాగే ఇంకా సురేందర్ అన్న, ప్రతి ఈవెంట్ మాకు అన్నీ చేసే, అంటే ఆయన ఎక్కువ రాడు ఎక్కడికి, కాకపోతే ప్రతి దానికి మా పార్ట్నర్కి ప్రతిదీ అంటే అడ్వైజ్ ఇవ్వటం కానీ ఈవెంట్స్ ఎలా కండక్ట్ చేయడం కానీ అన్నీ కూడా ఆయనే చెప్తుంటారు సురేంద్ర గారే. అదేవిధంగా మా ఫ్రెండ్ గోల్నాకా కార్పొరేటర్ గౌడ్, మేమంతా కూడా 2003 నుంచి 2009 వరకు కూడా ఒక కంపెనీలో యాజ్ అ ప్రాజెక్ట్ డైరెక్టర్గా వర్క్ చేశాము. ఆయన కూడా చాలా చిన్న స్టేజ్ నుంచే కూడా
ఇప్పుడు గోల్నాక కార్పొరేటర్గా ఎదిగారు. నెక్స్ట్ ఎమ్మెల్యే కూడా అవుతారని ఆశిస్తున్నాము. మా పార్ట్నరు ఫ్రెండ్ మురళీ గౌడ్ గారు మాకు ఇంచుమించు గత 7-8 ఇయర్స్ నుంచి కూడా కంపెనీకి ఏవైనా అంటే ఇష్యూస్ వచ్చినా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మాకు వెన్నుదన్నుగా ఉండి మాకు బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. మా పక్కనే ఉన్నారు. అలాగే మా బీబీఎం స్టాఫ్ అంతా కూడా మార్కెటింగ్ రాజ్ కుమార్, మౌనిక, ప్రసాద్, దాస్ గారు, జగన్, గిరీష్ వీళ్ళంతా కూడా మార్కెటింగ్ చాలా అంటే మా ఇంచుమించు 10-15 ఇయర్స్ నుంచి మేము కంపెనీ పెట్టిన దగ్గర నుంచి కూడా మాతోటే వాళ్ళు జర్నీ చేస్తున్నారు. సో ఇప్పుడు దివ్యభూమి ప్రాజెక్ట్ కి సంబంధించిన ఏవీని పాపిరెడ్డి గారు అనౌన్స్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. దివ్యభూమి ఫేజ్ 2 ఏవీ లాంచ్. Please subscribe Real Estate TV, like, share and comment.